హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ప్రేమ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలి, అందులో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఉదయాన్నే అయితే గుమ్ము అయితే ఊడ్చేసుకొని ఇంకా లంచ్ బాక్స్లో అయితే కట్టేసుకోవాలి కదండి. స్కూల్కి పంపించాలి కదా. ఇంకా లంచ్ బాక్స్లోకి వచ్చేసి అయితే ఎగ్ రైస్ అయితే చేసేసి క్యారేజ్ అయితే పెట్టేశానండి. ఇక మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఎండుమెత్తాలు గోంగూర కర్రీ అండి. ఎండుమెత్తాలు గోంగూర కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే గోంగూరని అయితే శుభ్రం చేసేసుకొని గోంగూరని అయితే ఉడికించుకుంటున్నానండి. ఎండుమెత్తాలను తీసుకొని అదిగోండి అక్కడ గిన్నెలో గోరువెచ్చని వాటర్ తీసుకొని వాటర్లో అయితే ఒక 5 నిమిషాలు అయితే నానపెట్టుకున్నాను. ఆ నానపెట్టుకుని ఎండుమెత్తాలను తీసుకొని శుభ్రం అయితే చేసుకోవాలండి. శుభ్రం చేసుకోకపోతే ఎండుమెత్తల్లో ఇసుక ఉంటుంది. తినేటప్పుడు మనం కర్రీ తినేటప్పుడు ఇసుక ఇసుకగా ఉంటుంది. ఆ తర్వాత 10 పచ్చిమిర్చి, 3 పెద్ద ఉల్లిపాయలు, 2 చిన్న టమోటాలు అయితే కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. గోంగూర అయితే ఇక్కడైతే ఉడికిపోయిందండి. గోంగూర ఉడికింది కదా. గోంగూరని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకొని పప్పు ఎనుపుకునే దాంతో గోంగూరని అయితే ఎనిపేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. నేనైతే మళ్ళా గ్యాస్ వెలిగించుకొని దేంట్లో అయితే కర్రీ అయితే చేసుకుంటామో ఆ గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను తీసుకొని పచ్చిమిర్చి కూడా తీసుకొని వేయించుకోనండి. ఉల్లిపాయలు అయితే త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఉల్లిపాయలు అయితే త్వరగా అయితే మగ్గిపోతాయి. నేను కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. మనకి ఆరోగ్యంగా ఉంటేనేనండి ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండగలిగితేనే మన ఇల్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడైతే చిటికెడైతే పసుపు అయితే తీసుకున్నాను. మనం స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. క్యారేజీలకి కట్టగలుగుతాం, పిల్లల్ని స్కూల్కి పంపించగలుగుతాము కదండి. మనకు ఒక్కరోజు బాగలేకపోయినా ఎక్కడ పనులు అక్కడైతే అయిపోతాయండి. ఇక్కడైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే మగ్గిపోయినాయి కదా. కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా మగ్గనిచ్చుకోవాలి. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఇక్కడైతే టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ అయితే మగ్గిపోయినాయండి. స్పూన్లో సగం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత చేపలను కూడా వేసుకొని ఆ టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి దాంట్లో కూడా చేపలను కూడా మగ్గించుకోవాలండి. ఒక్కరోజు కూడా మనం ఇంట్లో పనులు చేసుకోకపోతే అసలు ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయండి. ఆ రోజు చేయకపోతే అసలు తెల్లారైతే పని చూస్తేనే విసుగు పుడుతుందండి కదండి, నిజం చెప్పండి. ఇక్కడైతే స్పూన్తో 2.5 స్పూన్లు అయితే నేను కారం అయితే తీసుకొని ఆ కారం పచ్చి వాసన పోయేంత వరకు అయితే మగ్గించుకోనండి. మనకు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకున్న తర్వాత ఖాళీ సమయాల్లో వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. ఇక్కడైతే కారం అయితే మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి అయితే తీసుకున్నాను. ధనియాల పొడి తీసుకొని మగ్గిపోయిన తర్వాత ముందుగా గోంగూరని అయితే ఎనిపి పక్కన పెట్టుకున్నాను కదా. గోంగూరని తీసుకొని ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి అవన్నీ వేసాం కదండి, దాంట్లో అయితే వేసుకొని మనమైతే తిప్పుకొని కాసేపు అయితే మగ్గనిచ్చుకోనండి. గోంగూరని వేసిన తర్వాత ఇక్కడైతే సాల్ట్ అయితే నాకైతే సరిపోలేదు. సాల్ట్ అయితే మీకు తగినంత కారము, తగినంత ఉప్పు అయితే తీసుకోండి. ఒక్కొక్కరు తక్కువ తింటారు, ఒక్కొక్కరు అయితే ఎక్కువ తింటారండి. ఇక్కడైతే
రైస్ ఉడికిపోయింది, కూర కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి. మనం ఏ పనైనా చేసేటప్పుడు శ్రద్ధగా చేస్తే ఆ పని అయితే సక్సెస్ఫుల్గా అయితే అయిపోతుందండి. ఇదిగోండి కర్రీ అయితే ఇక్కడైతే అయిపోయింది. ఇక్కడైతే నేనైతే వేడి వేడి రైస్ పెట్టేసుకొని కర్రీ అయితే వేసుకొని ఇక్కడైతే నేను తింటున్నాను. మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి. మీ అందమైన చిరునవ్వుతో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఇంట్లో ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లంతా చక్కగా పెట్టుకోగలుగుతాము. వచ్చిన బంధువులైనా చక్కగా చూసుకోగలుగుతాం కదండి. పెద్దవాళ్ళని కూడా చక్కగా చూసుకోగలుగుతాం కదా. అదే మనకు ఆరోగ్యం బాగలేకపోతే ఒకళ్ళు వచ్చి మనకు చేయాలంటే చేయలేరు కదండి. కర్రీ అయితే సూపర్గా అయితే కుదిరిందండి. మరి మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.